నైజాం గడ్డపై అడుగుపెట్టబోతున్న కింగ్ నాగార్జున ఒకేసారి 6 సినిమాలను లైన్లో పెట్టిన అన్నపూర్ణ స్టూడియోస్. నైజాంలో ఏకఛత్రాధిపత్యాన్ని చెక్ పట్టాలనే నాగ్ రంగంలోకి దిగాడా? నాగ్ రాక ఎవరికి ముప్పు మరి? హవెల్ అక్కినేని నాగార్జున హీరోనే కాదు, మంచి ప్రొడ్యూసర్ అండ్ డిస్ట్రిబ్యూటర్ కూడా. అయితే ఒకప్పటితో పోలిస్తే గత కొన్నేళ్లలో నాగార్జున అన్నపూర్ణ సంస్థలో ప్రొడక్షన్ తగ్గించారు. ఇప్పుడు తన 100వ సినిమాతో పాటు అఖిల్ మూవీ లెనిన్ కూడా ప్రొడ్యూస్ చేస్తున్నారు. ఇక డిస్ట్రిబ్యూషన్ విషయానికి వస్తే తమ సినిమాలను రిలీజ్ చేసుకోవడం లేదంటే వేరే లాంగ్వేజ్ నుంచి వచ్చినటువంటి సినిమాలను మొత్తంగా తన సంస్థ చేతుల మీదుగా రిలీజ్ చేయడం తప్పితే వేరే పంపిణీ సంస్థల మాదిరి రెగ్యులర్ డిస్ట్రిబ్యూషన్ చేయదు అన్నపూర్ణ సంస్థ. కానీ ఇప్పుడు అన్నపూర్ణ సంస్థ పూర్తి స్థాయిలో డిస్ట్రిబ్యూషన్లోకి దిగుతుండడం విశేషం. నైజాం ఏరియాలో పంపిణీ విషయంలో కొన్ని సంస్థల ఏకఛత్రాధిపత్యం సాగుతుండడం, ఇంతకు ముందున్నటువంటి అభిషేక్ అగర్వాల్, వరంగల్ సీను లాంటి వాళ్ళు పూర్తిగా డిస్ట్రిబ్యూషన్కు దూరమైనటువంటి సిచ్యువేషన్స్లో కొత్త డిస్ట్రిబ్యూషన్ సంస్థ రావాల్సినటువంటి అవసరం ఉందని ఇండస్ట్రీలో కొందరు పెద్దలు అభిప్రాయపడ్డారు. ఈ సిచ్యువేషన్స్లోనే అన్నపూర్ణ సంస్థ రంగంలోకి దిగినట్లు తెలుస్తుంది. మొదటగా నాగ్ సంస్థ ఈ నెల 13న రిలీజ్ కానున్నటువంటి విశ్వక్సేన్ సినిమా ఫంకీని రిలీజ్ చేయబోతుంది. ఆ తర్వాత సొంత సంస్థలో రాబోతున్నటువంటి డెకాయిడ్తో పాటు లెనిన్ సినిమాని కూడా అన్నపూర్ణ స్టూడియోసే డిస్ట్రిబ్యూట్ చేయబోతున్నారు. వీటన్నింటినీ మించి ఒక క్రేజీ మూవీ అన్నపూర్ణ సంస్థ ద్వారా రిలీజ్ కాబోతుంది. అదే విక్టరీ వెంకటేష్ హీరోగా త్రివిక్రమ్ శ్రీనివాస్ డైరెక్షన్లో ఆదర్శ కుటుంబంను కూడా నాగార్జుననే నైజాంలో రిలీజ్ చేస్తారట. ఇంకా బేబీ కాంబినేషన్లో రాబోతున్నటువంటి ఎపిక్తో పాటు తమిళ్ స్టార్ హీరో సూర్యతో కొత్త మూవీ కరప్పును కూడా తెలుగులో అన్నపూర్ణ స్టూడియోస్ వేరే రిలీజ్ చేయనున్నారట. అయితే నాగ్ ఇలా పూర్తి స్థాయిలో పంపిణీలోకి దిగడం, ఒకేసారి 1/2 డజన్ సినిమాల డీల్స్ ఓకే చేయడం టాలీవుడ్లో ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. ఇది ప్రధానంగా నైజాం డిస్ట్రిబ్యూషన్లో ఎన్నో ఏళ్లుగా తిరుగులేని ఆధిపత్యం చెలాయిస్తున్న దిల్ రాజుకు షాకే అన్న డిస్కషన్ కూడా ఇండస్ట్రీలో నడుస్తుంది. మరి నాగార్జునది స్టార్టింగ్ దూకుడేనా, లేక మున్ముందు కూడా డిస్ట్రిబ్యూషన్లో ఇదే ఊపును చూపిస్తారన్నది ఇంట్రెస్ట్గా మారుతుంది. అయితే నైజాం మార్కెట్లో ప్రజెంట్ దిల్ రాజు, ఏషియన్ సునీల్, మైత్రి శశి వంటి హేమాహేమిలు డిస్ట్రిబ్యూషన్ పరంగా చక్రం తిప్పుతున్నారు. ఏ సినిమా రిలీజ్ కావాలన్నా, ఏ థియేటర్ దొరకాలన్నా వీరి నిర్ణయమే కీలకంగా మారుతుంది. ఇలాంటి మోనోపలి వ్యవస్థ వల్ల చిన్న నిర్మాతలు అండ్ కొన్నిసార్లు పెద్ద నిర్మాతలు కూడా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారనేటువంటిది ఓపెన్ సీక్రెట్గా ఇండస్ట్రీ వర్గాల్లో టాక్. అయితే అన్నపూర్ణ స్టూడియోస్ ఈ గుత్తాధిపత్యానికి చెక్ పెట్టాలని నిర్ణయించుకున్నట్లుగా వార్తలు అయితే వైరల్ అవుతున్నాయి. ఇప్పటికే డిస్ట్రిబ్యూషన్లో పట్టున్నటువంటి అన్నపూర్ణ టీం నైజాంలో సొంతంగా కార్యాలయాన్ని ఏర్పాటు చేయడం నిర్మాతలకు పెద్ద ఊరటనిచ్చే అంశమనే చెప్పాలి. ఒక కొత్త డిస్ట్రిబ్యూషన్ హౌస్ రావడం వల్ల పోటీ పెరుగుతుంది. దీనివల్ల థియేటర్ల కేటాయింపులో నిర్మాతలు ఎవరి మీదో ఆధారపడాల్సినటువంటి అవసరం ఉండదు. మోనోపలి వ్యవస్థ పూర్తిగా అంతం కావాలని కోరుకునేటువంటి ప్రొడ్యూసర్స్కు అన్నపూర్ణ నిర్ణయం ఒక గుడ్ న్యూస్ అనే చెప్పాలి. కాకపోతే ఇది అంత ఆషామాషి వ్యవహారం కాదు. నైజాంలోని దిగ్గజాల మధ్య సొంతంగా డిస్ట్రిబ్యూషన్ హౌస్ అంటే సాహసమే అయినప్పటికీ అన్నపూర్ణ సంస్థకు మాత్రం ఏమాత్రం కష్టం కాదు. ఎందుకంటే దశాబ్దాలుగా సినిమా నిర్మాణం, పోస్ట్ ప్రొడక్షన్, ఇతర ప్రాంతాల్లో డిస్ట్రిబ్యూషన్ చేసినటువంటి అనుభవం ఈ సంస్థకు ఉంది. అలాగే అక్కినేని బ్రాండ్ మీద నిర్మాతలకు ఉన్నటువంటి నమ్మకం ఒకటైతే, మోనోపలి వ్యవస్థ వల్ల విసిగిపోయినటువంటి మేకర్స్ ఎంతో గౌరవం ఉన్నటువంటి అన్నపూర్ణ సంస్థ వైపు మొగ్గు చూపే అవకాశం కూడా ఉంది. అలాగే నైజాం వ్యాప్తంగా ఎగ్జిబిటర్లతో అక్కినేని కుటుంబానికి ఉన్నటువంటి పాత సంబంధాలు ఇప్పుడు కొత్త సంస్థ ఏర్పాటుకు కలిసి రానున్నాయి. మొత్తంగా చూస్తే నైజాం గడ్డపై దిల్ రాజు, ఏషియన్ సునీల్, మైత్రి శశి వంటి టాప్ ప్రొడ్యూసర్లకి అన్నపూర్ణ స్టూడియోస్ ఎలాంటి పోటీనిస్తుందో చూడాలి. ప్రభుత్వం కూడా డెఫినెట్గా సపోర్ట్ ఉంది కాబట్టి అన్నపూర్ణ ఎంట్రీతో నైజాం బాక్స్ ఆఫీస్ లెక్కలు మొత్తం మారిపోవడం ఖాయమని కూడా ఇండస్ట్రీ వర్గాల్లో అయితే చర్చ జరుగుతుంది. అయితే స్టిల్ ఇప్పటి వరకు కూడా మేబీ ఇప్పుడు వచ్చేటువంటి ఫంకీ సినిమాతో స్టార్ట్ అయితే దాని తర్వాత త్రివిక్రమ్ శ్రీనివాస్ డైరెక్షన్లో వెంకీ యాక్ట్ చేయబోయేటువంటి ఆదర్శ కుటుంబంతో మొదలుకొని డెకాయిడ్ కావచ్చు, దాని తర్వాత కింగ్ 100 ఇప్పుడు నాగార్జున చేయబోయేటువంటి 100వ సినిమా, అండ్ దాని తర్వాత అక్కినేని అఖిల్ హీరోగా యాక్ట్ చేస్తున్నటువంటి లెనిన్ సినిమాలను కూడా అన్నపూర్ణ స్టూడియోసే సొంతంగా డిస్ట్రిబ్యూట్ చేస్తుందన్న టాక్ కూడా నడుస్తుంది. అయితే ఇప్పటి వరకు డెఫినెట్గా చాలా రోజుల నుంచి ఏదైతే గతంలో వచ్చినటువంటి సినిమాలని కొన్ని అంటే వేరే లాంగ్వేజ్ సినిమాలని వాళ్ళ సొంతంగా ప్రొడ్యూస్ చేసినటువంటి సినిమాలనే ఇలా చేసేది. కానీ ఇప్పుడు బయట సంబంధించినటువంటి బయట ప్రొడ్యూసర్లకు సంబంధించినటువంటి సినిమాని కూడా రిలీజ్ చేయడం ఇప్పుడు నాగార్జున కొత్త స్ట్రాటజీ ప్లాన్ చేయబోతున్నాడన్న టాక్ కూడా నడుస్తుంది. ఎందుకంటే ఇండస్ట్రీలో చాలా వరకు పెద్ద పెద్ద ప్రొడ్యూసర్స్ కూడా కొన్ని థియేటర్స్ ఇష్యూస్ వల్ల ఎదుర్కోవాల్సినటువంటి సిచ్యువేషన్స్ వస్తున్నాయి. బట్ ఇలాంటి టైంలో ఒక పెద్ద కుటుంబం, అదే పెద్ద ప్రొడక్షన్ హౌస్ కనుక రంగంలోకి దిగితే కొంతమంది చిన్న ప్రొడ్యూసర్స్ కావచ్చు, లేకపోతే మీడియం వాళ్ళకి కొంచెం సపోర్ట్గా దొరుకుతుంది. అండ్ దాని తర్వాత వాళ్ళకు ఉన్నటువంటి బ్రాండ్ వాల్యూ కావచ్చు, అండ్ దాని తర్వాత వాళ్ళకు ఉన్నటువంటి పాత సంబంధాలు ఇవన్నీ కూడా కలుపుకొని
పోతే కొంచెం అట్లీస్ట్ న్యూట్రల్గా చాలా మందికి థియేటర్స్ దొరుకుతాయనడంలో కూడా ఎలాంటి డౌట్ లేదనేది కూడా ఓపెన్ సీక్రెట్ అని మరికొంతమంది అయితే కామెంట్ చేస్తున్నారు. ఇక నాగార్జున విషయానికి వచ్చినట్లయితే రెండు ప్యారలల్గా అటు సినిమాలు ఇటు దాని తర్వాత బిజినెస్ రెండు కూడా బ్యాలెన్స్ చేసుకునేటువంటి వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే అది వన్ అండ్ ఓన్లీ కింగ్ నాగార్జున అనే చెప్పొచ్చు. ఎందుకంటే ఆల్రెడీ అన్నపూర్ణ స్టూడియో ఫిలిం స్కూల్తో పాటు అండ్ దాని తర్వాత బిజినెస్లు అండ్ దాని తర్వాత సినిమాలు హీరోగా యాక్ట్ చేస్తూ బిగ్ బాస్ ఇలా మల్టీ టాస్కింగ్ చేస్తూ ఉంటారు కింగ్ నాగార్జున. అందులో భాగంగానే ఇప్పుడు కింగ్ 100 చాలా చాలా ప్రతిష్టాత్మకమైనటువంటి మూవీ. ఆ సినిమా కూడా దాదాపు ఇప్పుడు ఎప్పటి నుంచో షూట్ జరుగుతుంది. ఆ సినిమాని తమిళ్ డైరెక్టర్ రా కార్తిక్ డైరెక్ట్ చేయబోతున్నాడు. కాబట్టి ఆ సినిమాని డెఫినెట్గా ఎంతో కొంత ఎక్స్పెక్టేషన్స్ ఉంది కాదు, చాలానే ఉంది. ఎందుకు అనంటే అక్కినేని ఫ్యాన్స్ ఎప్పటి నుంచో ఈగర్గా వెయిట్ చేస్తున్నారు. నా సామిరంగా తర్వాత కొంచెం ఎందుకో గ్యాప్ తీసుకున్నటువంటి నాగార్జున ఈ మధ్య కాలంలో అన్ని క్యారెక్టర్స్ చేశాడు. అటు కుబేరా కావచ్చు, దాని తర్వాత కూలీలో ఫస్ట్ టైం విలన్ క్యారెక్టర్ చేశారు. మరీ ఒప్పించి మరీ చేపించినా కానీ ఆ క్యారెక్టర్కి అంతగా కొంచెం బజ్ అయితే రాలేదు అండ్ దాని తర్వాత పేరు కూడా రాలేదు. కాబట్టి ఇప్పుడు తీయబోయేటువంటి నాగ్ 100వ సినిమా చాలా కీలకంగా మారబోతుందని అయితే తెలుస్తుంది. ఎందుకంటే ఇప్పుడు ఆ సినిమాని కంప్లీట్గా మాస్ కమర్షియల్ ఎలిమెంట్స్తో పాటు ఒక కొత్త రకమైనటువంటి యాక్షన్ సీక్వెన్సెస్ స్టోరీగా రాబోతుందట ఈ 100 మూవీ. సో ఈ 100 మూవీని ప్రజెంట్ కింగ్ 100 అనేటువంటి వర్కింగ్ టైటిల్తో అయితే ప్రజెంట్ షూట్ చేస్తున్నారు. బట్ దీని అఫీషియల్ అనౌన్స్మెంట్ కానీ పూజా కార్యక్రమాలు కానీ ఎక్కడా రివీల్ అయితే కాలేదు. బట్ ఒక్కసారిగా ఒక అప్డేట్ తోటి బయటకు వచ్చి డెఫినెట్గా ఈ సినిమా సంక్రాంతి అంటే 2027 సంక్రాంతికి రిలీజ్ చేయాలని మేకర్స్ ప్లాన్ చేస్తున్నారట. కానీ ఇన్ కేసు ఒకవేళ అది తొందరనే కంప్లీట్ అయిపోతే ముందుగా వచ్చేటువంటి సిచ్యువేషన్స్ కూడా లేకపోలేదు. ఇక మిగతా హీరోల విషయం చూసుకుంటే అక్కినేనిలో మేజర్గా ఏంటంటే ఇప్పుడు నాగ చైతన్య మంచి ఫామ్లో ఉన్నారు. తండేల తర్వాత ఇప్పుడు వృషకర్మ అనేటువంటి ఒక సినిమా తీస్తున్నారు. అది కూడా కంప్లీట్గా ఏదైతే సైన్స్ దాని తర్వాత దేవాలయాలు ఇలాంటి ఒక సినిమా తోటి ముడిపడి ఇలాంటి జోనర్ తోటి ముడిపడి అయితే ఉందన్నట్లయితే తెలుస్తుంది. బట్ కాకపోతే ఇక్కడ సక్సెస్ కావాల్సిందల్లా ఒకే ఒక్కరికి, అదే అక్కినేని అఖిల్కి. సో ఇప్పుడు అఖిల్ కూడా లెనిన్తో రాబోతున్నాడు. లెనిన్ కూడా సొంతంగా ఇప్పుడు అన్నపూర్ణ స్టూడియోసే ప్రొడ్యూస్ చేస్తుంది, డిస్ట్రిబ్యూట్ కూడా అదే చేస్తుంది. కానీ ఇక్కడ రిలీజ్ డేట్ సమస్యలనే కొంచెం మారబోతుంది అనమాట. అయితే మే 1కి అఖిల్ని అనుకున్నారు. బట్ దానికి భిన్నంగా ఏప్రిల్ 30కి పెద్ది వస్తుంది. కాబట్టి సో మరి అది పోస్ట్ పోన్ చేస్తారా లేదంటే మరి ఇప్పుడు పెద్ది ఒకళ్ళ రిలీజ్ అయినా కానీ పెద్ది కూడా నైజాం ఏరియాలో కొన్ని ఏరియాస్కి డెఫినెట్గా అన్నపూర్ణ స్టూడియోస్ డిస్ట్రిబ్యూట్ చేయాల్సినటువంటి సిచ్యువేషన్స్ వస్తుంది. బట్ ఇక్కడ లెనిన్ కూడా వస్తుంది. కాబట్టి రెండు సినిమాలు మరి ఒకేసారి రిలీజ్ చేస్తే డెఫినెట్గా ఓపెనింగ్ మీద ఎక్కువగా ఇబ్బంది పడేటువంటి ఛాన్సెస్ అయితే లేకపోలేదు. ఎందుకంటే పాన్ ఇండియా మూవీ పెద్ది చాలా బజ్ ఉన్నటువంటి సినిమా. ఈ గ్యాప్లో ఒకవేళ అఖిల్ వచ్చినా కానీ లెనిన్ ఎంత పాజిటివ్ టాక్ సొంతం చేసుకున్నా కానీ డెఫినెట్గా ఓపెనింగ్స్ మీద దెబ్బ పడుతుంది. ఒకవేళ టాక్ బాగున్నా కానీ పెద్దిలో అది కొట్టుకుపోవడం డెఫినెట్గా గ్యారెంటీ అనేది చెప్తున్నారు. ఇంకొక విషయం ఏంటంటే ఇక్కడ అఖిల్ అండ్ చరణ్ ఇద్దరు కూడా మంచి ఫ్రెండ్స్ కాబట్టి కూర్చొని మాట్లాడుకొని మేబీ ఇప్పుడు అన్నపూర్ణ సంస్థ కూడా కొంచెం దాంట్లో పార్ట్ అయింది కాబట్టి ఎవరికి లాస్ కాకుండా చూస్తుంది. కాబట్టి అండ్ వాళ్ళ సొంత సినిమా కాబట్టి వాళ్ళే కొంచెం వెనక్కి వెళ్ళేటువంటి సిచ్యువేషన్స్ కూడా లేకపోలేదు. ఒకవేళ వెనక్కి వెళ్ళకపోతే మాత్రం రెండు సినిమాలు కూడా ఇబ్బంది పడేటువంటి సిచ్యువేషన్స్ అయితే ఉంటాయి. ఎందుకంటే అటు వేరే దిల్రాజు లాంటి వాళ్ళు అక్కడ నైజాంలో డిస్ట్రిబ్యూట్ చేస్తూ ఉంటారు, ఇక్కడ అన్నపూర్ణ ఇలా మొత్తం క్లమ్జీ వాతావరణంలో సినిమా టాక్ బాగున్నా కానీ ఇబ్బంది పడేటువంటి సిచ్యువేషన్స్ అయితే ఉంటుందన్నమాట. సో అందుకోసమనే డెఫినెట్గా ఈ సినిమా లెనిన్ని పోస్ట్ పోన్ అయ్యే అవకాశాలే ఎక్కువగా ఉన్నట్లయితే ఇండస్ట్రీలో అయితే చర్చ జరుగుతుంది. బట్ ఏదేమైనప్పటికీ కూడా ఇప్పుడు బిజినెస్లో ఉన్నటువంటి లెక్కలను చూసుకుంటే డిస్ట్రిబ్యూషన్లోకి అన్నపూర్ణ సంస్థ రావడం చాలా హ్యాపీనెస్ అని కూడా చాలామంది ప్రొడ్యూసర్స్ అయితే కొంచెం ఇంటర్నల్ వర్గాలు అయితే చెప్తా ఉన్నారు. బట్ చూడాలి మరి ఇది కంటిన్యూటీ చేస్తుందా. డెఫినెట్గా ఇలానే వేరే ప్రొడ్యూసర్స్ నుంచి వచ్చినటువంటి సినిమాల్ని కూడా అన్నపూర్ణ సంస్థ డిస్ట్రిబ్యూట్ చేస్తుందా లేదంటే కొద్ది వరకే ఉండి మళ్ళీ దాని తర్వాత బ్యాక్ అయిపోతుందో తెలియాలంటే మరికొద్ది రోజులు అయితే వెయిట్ చేయాల్సిందే. బట్ ఏదేమైనప్పటికీ మాత్రం ఇది చిన్న మధ్యతరగతి ప్రొడ్యూసర్స్కి ఒక పెద్ద ఊరట్ని కలిగించేటువంటి విషయం అయితే చాలా క్లియర్గా స్పష్టంగా అయితే తెలుస్తుంది. సో మరి నాగ్ నైజాం గడ్డపై అడుగు పెట్టడంపై మీ ఒపీనియన్ ఏంటి? కామెంట్ చేసి చెప్పండి.